హే గైస్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ సంవత్సరాల తరబడి పీస్, మనీ, రెప్యుటేషన్, ఫ్రీడమ్ పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది? అతను గిల్టీ అని ప్రూవ్ అయిన తర్వాత కాదు, ఈ లీగల్ ప్రాసెస్ ఇంకా జరుగుతున్న టైంలో డెమోక్రసీలో మన సొసైటీని కాపాడటానికి లీగల్ సిస్టమ్స్ని క్రియేట్ చేశారు. బట్ కొన్నిసార్లు ఈ లీగల్ సిస్టమ్సే మా మీద భారంగా మారుతున్నాయి అని కామన్ పీపుల్ అడగటం స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఈ స్టోరీని పూర్తిగా చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి చాలామంది పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అదే కాగితం పైన ఉన్న చట్టానికి నిజ జీవితంలో అనుభవించే చట్టానికి మధ్య ఉన్న తేడా. మీరా, షీ డజంట్ ఎగ్జిస్ట్. మీరా ఒక రియల్ పర్సన్, కేస్ ఆర్ ఈవెంట్కి సంబంధించింది కాదు. ఇది కేవలం ఒక కల్పిత ఉదాహరణ మాత్రమే. లీగల్ స్కాలర్స్ అండ్ పౌర హక్కుల సంస్థలు సాధారణంగా డిస్కస్ చేసే కొన్ని అంశాలని అర్థం చేసుకోవటానికి క్రియేట్ చేసిన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఇది ఏ ఒక్క వ్యక్తిని కానీ, గవర్నమెంట్ని కానీ, ఇన్స్టిట్యూషన్ని కానీ సూచించదు. ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇంపార్టెంట్ వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎప్పటిలాగే ఒకరోజు లోకల్ పాలసీ డెసిషన్ని క్వశ్చన్ చేస్తూ మీరా ఒక వీడియోని అప్లోడ్ చేస్తుంది. నథింగ్ డ్రామాటిక్. కొన్ని వేల వ్యూస్ వచ్చాయి. ప్రతిరోజులానే ఆ రోజు కూడా పనికి వెళ్ళింది. 10 రోజులు గడిచాయి. తాను ఎప్పుడూ వెళ్ళని ఒక ఊరిలో తన మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. 20 రోజుల తర్వాత ఇంకో ప్లేస్లో ఇంకో కేసు ఫైల్ అయింది సేమ్ వీడియో మీద. 30 డేస్ తర్వాత ఇంకో ప్లేస్లో ఇంకో కేసు సేమ్ వీడియో మీద. 6 నెలలు గడిచిపోయాయి. కోర్టులకి తిరగటం నార్మల్ అయిపోయింది. కోర్టు వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ప్రతిసారి లాయర్కి ఇవ్వాల్సిన ఫీజులు తన బడ్జెట్ని మించిపోతున్నాయి. అలా 2 సంవత్సరాలు గడిచింది. కేసు ఇంకా నడుస్తుంది. తీర్పు రాలేదు. కేసు క్లోజ్ అవ్వలేదు. జస్ట్ ది స్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ ప్రాసెస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫిక్షనల్ స్టోరీ రైస్ చేసే ఒక అన్కంఫర్టబుల్ క్వశ్చన్, ఇక్కడ మీరా గిల్టీయా? మనకు తెలియదు, మనం తెలుసుకోలేం కూడా, ఎందుకంటే అది ఫిక్షనల్ స్టోరీ కాబట్టి. కానీ ఆ స్టోరీ చూపించిన విధానం మాత్రం రియల్. జడ్జెస్, జర్నలిస్టులు అండ్ లీగల్ స్కాలర్స్ దశాబ్దాల పాటు దాని గురించి డిబేట్ చేస్తున్నారు. ఆ డిబేట్ దగ్గర నుంచే మన అసలు కథ మొదలవుతుంది. డెమోక్రసీ అండ్ ద రైట్ టు క్వశ్చన్. ప్రతి డెమోక్రసీ అసౌకర్యంగా అనిపించిన చాలా అవసరమైన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అదే ప్రజలకి తమ పైన పాలించే వారితో విభేదించే హక్కు ఉందనే భావనపై. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎనీ డెమోక్రసీ. ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 19(2) గురించి చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మీకు బోర్ కొట్టించను. బట్ ఇన్ సింపుల్ వర్డ్స్, 2 క్లాజెస్. ఒకటి ఫ్రీడమ్ని ఇస్తుంది, ఇంకోటి దానికి లిమిట్ పెడుతుంది. గత 70 సంవత్సరాల నుంచి ఇండియన్ కోర్ట్స్ని మళ్ళీ అడుగుతున్న విషయం, ఒకటి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇంకోటి ఎక్కడి నుంచి మొదలవుతుంది. ఒక గవర్నమెంట్ పాలసీని క్రిటిసైజ్ చేయడానికి, గవర్నమెంట్ నరేటివ్స్తో విభేదించడానికి, చట్టాన్ని ఉల్లంఘించి హింసని ప్రేరేపించడానికి చాలా తేడా ఉంది. ఒక హెల్దీ డెమోక్రసీకి విభేదించే వాయిస్ అనేది చాలా అవసరం. అది అందరూ అగ్రీ చేస్తారు. కానీ ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఏ కేటగిరీలోకి వస్తాయో, అది కేవలం విమర్శ, విభేదమా లేక చట్ట ఉల్లంఘన అని నిజ సమయంలో నిర్ణయించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అసలు విభేదాలు మొదలవుతాయి. ఇప్పుడు ఈ స్టోరీలో ఎక్కువ పబ్లిక్ డిబేట్కి కారణమైన పార్టీ దగ్గరికి వద్దాం. ఒకే వ్యక్తి పైన ఒకే కేసులో డిఫరెంట్ ప్లేసెస్లో మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? విచారణ ప్రారంభం కాకముందే ఆ వ్యక్తి తనని తాను రక్షించుకోవాల్సిన భారం చాలా ఎక్కువైపోతుంది. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ కూడా ఉంది. కొన్నిసార్లు అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కూడా కావచ్చు. ఇక్కడ ఎవరో మాట్లాడిని ఒక పారాడాక్స్ గురించి మనం మాట్లాడదాం. బెయిల్ లా అనేది ఒక లా కాదు, దాంట్లో చాలా ఉంటాయి. నార్మల్ క్రిమినల్ కేసెస్లో ఇండియన్ కోర్ట్స్ బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవుతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన చట్టాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రవాద నిరోధక చట్టాలు వంటి వాటిలో, అంటే యూపా లాంటి వాటిలో బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వరు. ఇక్కడ బెయిల్ గురించి ఆలోచించే ముందు అతని మీద పెట్టిన కేసు నమ్మదగినదిగా ఉందా లేదా, నిజమై ఉండొచ్చా లేదా అనేది కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ మదన్ లోకూర్ పబ్లిక్గా ఒక విషయాన్ని చెప్పారు. యూపా లాంటి చట్టాల్లో ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఇన్వర్టెడ్ ఎట్ ద బెయిల్ స్టేజ్. అంటే బెయిల్ దశలో సాక్ష్యాల భారం తారుమారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నార్మల్ కేసెస్లో సాధారణంగా ఒక వ్యక్తి నేరం చేశాడు అని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్, అంటే పోలీసులు, ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ కొన్ని కఠినమైన చట్టాలు లైక్ యూపా కేసెస్లో మీరు నేరం చెయ్యలేదని లేదా మీరు నిర్దోషని మీరే కోర్టుకి ఆధారాలతో రుజువు చేసుకోవాలి. ఈ సిచ్యువేషన్లో కోర్టు మిమ్మల్ని దోషిగా భావించి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్.
నెక్స్ట్ సెక్షన్ 124A ఐపీసీ అని ఉంటుంది, కలోనియల్ ఎరా సెడిషన్ లా అనమాట, దేశద్రోహం కేసు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో పెట్టారనమాట. ఆ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ మీద ఈ సెక్షన్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అలా అని ఇప్పుడు ఈ కేసులు పడిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని నేను చెప్పట్లేదు, నా మీద దేశద్రోహం కేసు పెట్టద్దు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2004లో ఇండియా వైడ్గా 47 సెడేషన్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. కానీ దాంట్లో ఒక్కదానికి మాత్రమే శిక్ష పడింది. 47 కేసెస్లో ఓన్లీ 1 కన్విక్షన్. ఈ నెంబర్స్ మనకేం చెప్తున్నాయి? ఇది మిస్యూజ్ని సూచిస్తుందా లేక దేశద్రోహం వంటి ఆరోపణలని కోర్టులో నిరూపించడం కష్టమని మాత్రమే చూపిస్తుందా? లీగల్ ఎక్స్పర్ట్స్ మధ్య దీనిపై డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. అండ్ అదే ఇక్కడ అసలు విషయం. ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ లైక్ ది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విచారణ లేకుండానే ఒక వ్యక్తిని 12 నెలల వరకు నిర్బంధించడానికి అనుమతిస్తాయి. అలాగే యూపా అఫీషియల్ డేటా ప్రకారం 2019-2023 మధ్యలో యూపా కింద 10,440 మందిని అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళలో 335 మంది అంటే 3.2% మందికి మాత్రమే శిక్ష పడింది. కానీ మిగతా 96% మంది వాళ్ళు రిలీజ్ అయ్యేదాకా జైల్లోనే ఉంటారు. ఈ లీగల్ ప్రొసీజరే వాళ్ళకు ఒక పెద్ద పనిష్మెంట్లా అయ్యిందని కొందరి వాదన. బట్ ఈ ఒక్క స్టాట్నే చట్టాన్ని విమర్శించేవారు ఒక విధంగా, దాన్ని సమర్థించేవారు పూర్తిగా మరో విధంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడే ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ మొత్తం వీడియోలో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఈ చట్టపరమైన వ్యవస్థలు ఉండటమే వాటిని తప్పుగా ఉపయోగిస్తున్నారని స్వయంగా నిరూపించదు. ప్రతి కేసు స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ అండ్ జ్యుడిషియల్ ఎగ్జామినేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కన్విక్షన్ రేట్ తక్కువగా ఉంది కాబట్టి ఇది చూపించి వేరే కేసు తప్పుగా పెట్టారు అని నిరూపించబడదు. ప్రాసెస్ యాజ్ పనిష్మెంట్ ఈ కాన్సెప్ట్, నాట్ ఏ వెరిడిక్ట్. జస్టిస్ సిస్టంలో ఒక ఫెయిర్ అవుట్కమే కాదు, ఆ అవుట్కమ్ కోసం చేసే ప్రాసెస్ కూడా ఫెయిర్గా ఉండాలి. కానీ ప్రజెంట్ ఈ ప్రాసెస్ అనేది పనిష్మెంట్గా మారిపోయింది. లీగల్ టర్మ్స్లో దీన్ని ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు. దీని గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా ఒకడు దొరికిపోయాడు. పోలీసులు వాడిని పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేసి ట్రయల్కి పంపుతారు. ఆ తర్వాత కోర్టు శిక్ష వేస్తుంది. ఇది పనిష్మెంట్ బై వెరిడిక్ట్. కానీ అదే వ్యక్తి మీద దొంగతనం చేశాడు అనే ఆరోపణ పడింది. ప్రూఫ్స్ కోసం పోలీసులు వెతుకుతారు. ఆ ప్రూఫ్స్ దొరికే వరకు అతను పోలీసుల కస్టడీలోనే ఉంటాడు. ఫైనల్గా ప్రూఫ్స్ దొరకవు. అతని మీద పడింది కేవలం ఆరోపణ అని తేలిపోతుంది. అతను రిలీజ్ అయిపోతాడు. కానీ ఈ గ్యాప్లో అతను పోలీస్ కస్టడీలో ఉండటం వల్ల అతని జాబ్ లేదా బిజినెస్ పోతుంది, పరువు పోతుంది, ప్లస్ లాయర్ ఫీజులకి భారీగా ఖర్చు అవుతుంది. సో లీగల్ టర్మ్స్ అతను కోర్టు ఇచ్చే పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నా కూడా ప్రాక్టికల్గా అతను పనిష్మెంట్ని ఫేస్ చేస్తాడు. దీన్నే ప్రాసెస్ యాజ్ పనిష్మెంట్ అంటారు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలని దొంగతనం అని చెప్పాను, బట్ మీరు అక్కడ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు. 2016లో హ్యూమన్ రైట్స్ వాచ్ ఈ ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ గురించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ రిపోర్ట్లో సిటిజన్స్ని ప్రాసెస్ ఆఫ్ పనిష్మెంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. వెరిడిక్ట్ వచ్చేసి పనిష్మెంట్ పడితే ఆ పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయటం లేదా దాన్ని మళ్ళీ ఫైట్ చేయటం అనే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇలా ప్రాసెస్లో చిక్కుకొని ఏం జరుగుతుందో తెలియక ఫైనాన్షియల్గా స్ట్రెయిన్ అవుతూ ఉండటం చాలా కష్టం. ఇవన్నీ చాలా అన్నట్టు ఈ ప్రాసెస్లో సొసైటీ నుండి వచ్చే ప్రెషర్, ఫ్యామిలీ ఫేస్ చేసే స్ట్రెస్ అండ్ కెరియర్ గురించి అయితే పూర్తిగా మర్చిపోవటమే. ఇంకా ఎందుకంటే మీరు గిల్టీ కాదు అని వెరిడిక్ట్ వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అనేది మీ కెరియర్ ఆప్షన్స్ని దెబ్బతీస్తుంది. జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కేసు తీసుకోండి. ఇది రియల్ డాక్యుమెంటెడ్ కేసు అనమాట. 2020 అక్టోబర్లో న్యూస్ కవరేజ్ కోసం ట్రావెల్ చేస్తున్న సిద్దిక్ కప్పన్ మీద యూపా ఇంకా ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పెట్టారు. దాంతో అతను 28 నెలలు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. ఇంతకీ అతను కవర్ చేయడానికి వెళ్తున్న కేసు ఏది తెలుసా? హత్రాస్లో జరిగిన 19 సంవత్సరాల దళిత్ అమ్మాయి కేసు. పోలీసులు అతన్ని కావాలని అరెస్ట్ చేశారు లేదా వాళ్ళు ఏదో తప్పు చేశారు అని నేను అనట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ సిద్దిక్ కప్పన్ మీద ఉన్న కేసులు అలానే ఉన్నాయి. బట్ ఈ కేసుల పేరుతో అతన్ని దాదాపు 2 సంవత్సరాలకు పైగా జైల్లో పెట్టి టార్చర్ చేశారు. ఈ 2 సంవత్సరాల్లో అతని కెరియర్ పూర్తిగా దెబ్బతినింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరి మీదైనా యూపా కేసు పెడితే బెయిల్ రాకుండా ఆ వ్యక్తిని ఎన్ని రోజులైనా జైల్లో పెట్టొచ్చు. అండ్ సిద్దిక్ మీద ఎగ్జాక్ట్ గా అదే కేసు పెట్టారు. సిద్దిక్ మీద పెట్టిన యూపా కేసు ప్రూవ్ అయ్యి అతనికి లీగల్ పనిష్మెంట్ పడే కంటే ముందే ఈ లాంగ్ ప్రాసెస్ లో అతను ఆల్రెడీ పనిష్మెంట్ ని ఫేస్ చేశాడు. ది మీడియా ట్రయల్, ఏ సెకండ్ కోర్ట్ విత్ నో జడ్జ్. నౌ ది మోస్ట్ అన్కంఫర్టబుల్ క్వశ్చన్, ఒక లీగల్ కేసు మీడియా స్టోరీగా మారినప్పుడు ఏం జరుగుతుంది?
కోర్టులో ట్రయల్ మొదలయ్యి కోర్టు వెరిడిక్ట్ ఇచ్చే కంటే ముందు ప్యారలల్ గా ఇంకో ట్రయల్ మొదలవుతుంది. ఈ ట్రయల్ మీ టీవీల్లో, సోషల్ మీడియా టైమ్ లైన్స్ లో, మీరు స్క్రోల్ చేసే రీల్స్ లో, ఆ రీల్స్ కింద కామెంట్స్ లో జరుగుతూ ఉంటుంది. కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ నేమ్స్ ట్రెండ్ అవుతాయి, కొత్త కొత్త నరేటివ్స్ పుట్టుకొని వస్తాయి. అక్యూజ్డ్ ని కోర్టులో ప్రజెంట్ చేయడానికంటే ముందే పబ్లిక్ అక్యూజ్డ్ మీద ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ టు దిస్ సెకండ్ ట్రయల్. ఆఫ్ కోర్స్ ఈ సెకండ్ ట్రయల్ వల్ల అక్యూజ్డ్ కి లీగల్ గా ఎటువంటి ఎఫెక్ట్ పడదు, కానీ ఈ సెకండ్ ట్రయల్ వల్ల ఆ వ్యక్తి క్యారెక్టర్, లైఫ్, ఫ్యామిలీ ఇవన్నీ తలకిందులైపోతాయి. కొన్నిసార్లు ఈ సెకండ్ ట్రయల్ వచ్చే జడ్జిమెంట్ జ్యుడిషియల్ ప్రాసెస్ ని కూడా ఓవర్ షాడో చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే చివరికి కోర్టు అక్యూజ్డ్ ని నిర్దోషి అని తీర్పు ఇచ్చినా కూడా పబ్లిక్ ఆల్రెడీ అతన్ని దోషి అని ముద్ర వేస్తుంది. కాబట్టి జ్యుడిషియల్ వెరిడిక్ట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే కోర్టు వెరిడిక్ట్ ఇవ్వడం కంటే ముందే పబ్లిక్ వెరిడిక్ట్ ని పాస్ చేస్తుంది. సో ఇక్కడ మన జ్యుడిషియరీ సిస్టమ్ స్లోగా ఉన్నట్ట లేదా పబ్లిక్ ఓవర్గా రియాక్ట్ అయ్యి డెలిబరేట్ జడ్జిమెంట్ పాస్ చేస్తున్నట్ట? దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. వాట్ ఇండియన్ కోర్ట్స్ హ్యావ్ యాక్చువల్లీ సెడ్. ఈ పార్ట్ని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు చూసే వైరల్ కంటెంట్లో ఇవి మాట్లాడరు. సో జడ్జిమెంట్స్ని స్కిప్ చేయకుండా చూడండి. 1978 మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాని పర్మనెంట్గా రీషేప్ చేసిన కేసు ఇది. 1978కి ముందు కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 21 ప్రకారం కోర్ట్స్ ఏం చేసేవంటే గవర్నమెంట్, పార్లమెంట్ పాస్ చేసిన లాని ఫాలో అయ్యిందా లేదా అనేది మాత్రమే చూసేవి. అలా అన్ఫేర్ గా ఉన్న కేసుకి సింక్ అవ్వకపోయినా కూడా కోర్ట్స్ పట్టించుకునేవి కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు అనే ఆరోపణ వచ్చిందంటే ఇమీడియట్ గా 1 year జైలు శిక్ష పడింది. వాళ్ళు నిజంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారా లేదా, పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనేది కోర్టు పట్టించుకునేది కాదు. ఆర్టికల్ 21 ప్రకారం పోలీసులు ప్రొసీజర్ ఫాలో అయ్యారు, సో అంత ఓకే అనుకుని కోర్టు డిసైడ్ అయ్యేది. కానీ 1978 తర్వాత సీన్ మారిపోయింది. జస్ట్ ఆర్టికల్ 21 ప్రకారం ప్రొసీజర్ని ఫాలో అయ్యామని చెప్తే సరిపోదని సుప్రీంకోర్టు చెప్పింది. జస్ట్ ఒక అన్ఫేర్ లాని అడ్డం పెట్టుకుని వర్డిక్ట్ ఇవ్వటం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసి గోల్డెన్ ట్రయాంగిల్ని సెట్ చేస్తుంది. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఈ మూడింటిని కలిపి కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఆర్డర్ పాస్ చేసింది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్కి ముందు జస్ట్ లాని చూపించేవాడు, దాంతో ప్రొసీజర్ జరిగే టైంలో అక్యూజ్డ్కి ఫ్రీడమ్ అనేది పోయేది. కానీ ఈ రూల్ తర్వాత విక్టిమ్కి బేసిక్ ఫ్రీడమ్స్ వచ్చాయి. 1978కి ముందు ఆర్టికల్ 14, 19, 21ని సపరేట్ రూల్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. 1978 తర్వాత నుంచి ఈ మూడు ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయని సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది. జస్ట్ లా ఒకటి ఉంటే సరిపోదు, ప్రొసీజర్ కూడా ఫెయిర్ గా ఉండాలి, అప్పుడే అక్యూజ్డ్కి శిక్ష పడే ఛాన్స్ ఉంటుందని డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1962 కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ టైంలో ఇండియాలో కలోనియల్ ఎరా సెడిషన్ లా, ఇందాక చెప్పిన సెక్షన్ 124A ఐపీసీ అమల్లో ఉండేదన్నమాట. ఈ లా ప్రకారం ఎవరైనా గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేస్తే వెనక ముందు చూడకుండా వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ లా గవర్నమెంట్ కి తప్ప ఎవరికి యూజ్ అయ్యేది కాదనమాట. గవర్నమెంట్ మీద కాస్త హార్ష్ గా కామెంట్స్ చేసినా గానీ ఈ లా ఇంప్లిమెంట్ అయ్యేది. ఈ లాని హ్యాండిల్ చేయడానికి సుప్రీంకోర్టుకి 2 ఆప్షన్స్ కనిపించాయి. ఒకటి లాని పూర్తిగా తీసేయటం, 2 లాని అంతే ఉంచి లాకి లిమిట్స్ పెట్టడం. సుప్రీంకోర్టు 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది. గవర్నమెంట్ ని ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు, ఎంత హార్ష్ గా అయినా క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ ఆ క్రిటిసిజం వైలెన్స్ కి దారి తీయటం లేదా పబ్లిక్ లో డిజార్డర్ ని క్రియేట్ చేస్తే అప్పుడు సెడేషన్ లా అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది. లాస్ అనేవి అస్పష్టంగా ఉంటే ఎంత డేంజర్, ముఖ్యంగా ఈ అస్పష్టమైన లాస్ వల్ల ఫ్రీ స్పీచ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ నెక్స్ట్ జడ్జిమెంట్లో తెలుస్తుంది. 2015 శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సెక్షన్ 66A ఆఫ్ ది ఐటీ యాక్ట్ ప్రకారం ఆన్లైన్లో అఫెన్సివ్, అనోయింగ్, ఇన్కన్వీనియంట్, గ్రాస్లీ అఫెన్సివ్ మెసేజెస్ పెట్టడం క్రైమ్ కిందకు వస్తుంది. వినడానికి ఇలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ అఫెన్సివ్, అనోయింగ్, ఇన్కన్వీనియంట్, గ్రాస్లీ అఫెన్సివ్ అనే వర్డ్స్కి మీనింగ్ లాలో క్లియర్గా డిఫైన్ చేసలేదు. సో ఎలా ఒక పర్సన్ క్రైమ్ చేశాడు అని జడ్జ్ చేయటం. ఇప్పుడు ఒక పర్సన్కి అఫెన్సివ్గా అనిపించే వర్డ్ ఇంకో పర్సన్కి మామూలు వర్డ్ లాగా అనిపించవచ్చు. సో సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేస్తుందంటే స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేసేలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ఒకరికి క్రిటిసిజం లాగా అనిపించేది ఇంకొకరికి అఫెన్సివ్గా అనిపించవచ్చు. సో లాలో అఫెన్సివ్
అఫెన్సివ్ అనేది సరిగ్గా డిఫైన్ చేసి ఉండకపోతే డెసిషన్ అనేది పోలీసుల చేతిలోకి వెళ్తుంది అండ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే ఒక స్పీచ్ని గవర్నమెంట్ క్రిమినలైజ్ చేయాలంటే ప్రొహిబిటెడ్ స్పీచ్ అనేది ఏంటి అనేది లా క్లియర్గా డిఫైన్ చేసి తీరాలి, లేదంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రిస్క్లో పడుతుందని సుప్రీంకోర్టు డిక్లేర్ చేస్తుంది. సో ఈ 3 కేసెస్ అండ్ వీటిల్లో వచ్చిన జడ్జిమెంట్స్ అరెస్ట్కి ముందు, ట్రయల్కి ముందు అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దాంట్లో అవసరమైన మార్పుల్ని చూపించాయి. ఈ స్టోరీలో ఈ 3 స్టోరీస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే అవన్నీ కలిసి మన కాన్స్టిట్యూషన్లో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ని ఎస్టాబ్లిష్ చేశాయి. అరెస్ట్ అనేది ఎప్పుడు పనిష్మెంట్ అవ్వకూడదు. పనిష్మెంట్ ఏదైనా ఉంటే అది డ్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కోర్టు ప్రాపర్గా డిసైడ్ చేసిన తర్వాత రావాలి. మనం 2020లో చూస్తే అర్నబ్ గోస్వామి కేసులో ఈ ప్రిన్సిపల్ మళ్ళీ స్ట్రాంగ్గా హైలైట్ అయింది. సుప్రీంకోర్టు అర్నబ్ గోస్వామికి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చింది. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు క్లియర్గా చెప్పారు, పర్సనల్ లిబర్టీ ఈజ్ సాక్రోసాంట్. అంటే పర్సనల్ లిబర్టీ అనేది చాలా పవిత్రమైన కాన్స్టిట్యూషనల్ రైట్. ఒకవేళ కోర్టు ఇంటర్వ్యూన్ అయి ఉండకపోతే మన కంట్రీ పర్సనల్ లిబర్టీని నాశనం చేసే దారిలో వెళ్ళుండేది అని వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. కోర్టు ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ని కూడా రిపీట్ చేసింది. అది జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ గారు డెకేడ్స్ బ్యాక్ చెప్పిన ఒక ఫేమస్ లైన్, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్. ఇందాక నేను దాని గురించి ఆల్రెడీ చెప్పాను. అంటే నార్మల్ గా బెయిల్ ఇవ్వటం అనేది రూల్, బట్ జైల్లో పెట్టడం అనేది ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే జరగాలి. అలాగే 1990లో స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్ లాల్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు లోయర్ కోర్ట్స్ కి ఒక క్లియర్ ఫ్రేమ్ వర్క్ ని ఇచ్చింది. ట్రయల్ స్టార్ట్ అవ్వకుండానే ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయొచ్చు అని చెప్పింది. ఎస్పెషల్లీ ఎలిగేషన్స్ అన్ని నిజమని అజ్యూమ్ చేసినా కూడా అఫెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వకపోతే లేదా మేనిఫెస్ట్లీ అటెండెడ్ విత్ మాలాఫైడ్ అంటే పర్సనల్ వెండేటా, వ్యక్తిగత కక్షతో హెరాస్మెంట్ కోసం ఫైల్ చేసినట్లు అనిపిస్తే ఎఫ్ఐఆర్ని స్క్వాష్ చేయొచ్చు అని చెప్పింది. 6 జడ్జిమెంట్స్, 6 డిఫరెంట్ డెకేడ్స్. కానీ ఒక్కటి మాత్రం కామన్, మన కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి పవర్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఆ పవర్స్ని ఫెయిర్గా, బ్యాలెన్స్డ్గా, ప్రాపర్ జ్యుడిషియల్ సూపర్విజన్తో యూజ్ చేయాలని చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తుంది. వై గవర్నమెంట్స్ నీడ్ స్ట్రాంగ్ లాస్. కానీ ఈ స్టోరీని ఒక సైడ్ నుంచి మాత్రమే చెప్పడం కరెక్ట్ కాదు. ఏ పొలిటికల్ పార్టీ పవర్లో ఉన్నా సరే ఆ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడూ ఒకటే ఆర్గ్యుమెంట్ వస్తుంది. అదేంటంటే పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్, కమ్యూనల్ వైలెన్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి లాస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తున్నారు. యూపాని 1967లో మన కంట్రీ సావర్నిటీ పైన అండ్ ఇంటిగ్రిటీ పైన ఉన్న థ్రెట్స్ ని డీల్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పటి నుంచి చాలా పొలిటికల్ పార్టీలు పవర్లోకి వచ్చినా సరే అవన్నీ ఈ లాని కంటిన్యూ చేయడం మాత్రమే కాకుండా ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తూ వచ్చాయి. మెయిన్ గా ఈ లాస్ ని సపోర్ట్ చేసే వాళ్ళ వర్షన్ లో ఒక సింపుల్ పాయింట్ ఉంది, అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, వీటి వల్ల జరిగే డ్యామేజ్ చాలా సీరియస్ గా ఉంటుంది. కొన్నిసార్లు ఆ డ్యామేజ్ ని వెనక్కి తీసుకురాలేము. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి ఫాస్ట్ గా, ఎఫెక్టివ్ గా యాక్షన్ తీసుకునే పవర్స్ ఉండాలి. అందుకే సీరియస్ కేసెస్ లో ఎక్స్టెండెడ్ ఇన్వెస్టిగేషన్ పీరియడ్ లాంటివి, అలాగే స్ట్రిక్ట్ బెయిల్ కండిషన్స్ లాంటి ప్రొవిజన్స్ నెసరీ అని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు. ఈ లాస్ మీద క్రిటిసిజం వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్ జనరల్ గా ఒక పాయింట్ చెప్తుంది, ఈ కేసు ఆల్రెడీ కోర్టులో పెండింగ్ లో ఉంది, సో వాటి గురించి పబ్లిక్ లో డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారానే అవి రిజాల్వ్ అవ్వాలి అని చెప్తాయి. అలాగే కేదార్నాథ్ సింగ్ జడ్జిమెంట్ లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని కోర్టు రికగ్నైజ్ చేస్తుంది. పబ్లిక్ ఆర్డర్ నిజంగా డేంజర్ లో ఉన్న సిచ్యువేషన్స్ లో స్పీచ్ మీద కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ని కాన్స్టిట్యూషన్ అలౌ చేస్తుంది అని కోర్టు చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే జెన్యూన్ సెక్యూరిటీకి ఉన్న థ్రెట్స్ ని ట్యాకిల్ చేయడానికి స్టేట్ దగ్గర ప్రాపర్ లీగల్ టూల్స్ లేకపోతే ఆ స్టేట్ తన సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కష్టం. బ్యాక్ టు మీరా. ఇప్పుడు మనం స్టోరీ స్టార్ట్ చేసిన మీరా క్యారెక్టర్ ని చూస్తే, మీరా నిజానికి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే, కానీ ఆమె రిప్రజెంట్ చేసిన ఆ డేంజరస్ ప్యాటర్న్ మాత్రం చాలా డిస్కషన్స్ లో నిజంగా కనిపిస్తుంది. ఒక చిన్న వీడియో, వెంటనే పోలీస్ నోటీస్, అదవ్వగానే ఇంకో సెకండ్ నోటీస్, నాన్ స్టాప్ కోర్టు డేట్లు, చివరికి ఇంట్లో కూర్చొని డిన్నర్ తినే టైం కూడా లేకపోవడం. ఈ డేంజరస్ ప్యాటర్న్ గురించి లీగల్ స్కాలర్స్, హ్యూమన్ రైట్స్ రీసెర్చర్స్ అండ్ సుప్రీం కోర్టు జడ్జిలు కూడా దాదాపు సేమ్ లాంగ్వేజ్ లో ఎన్నోసార్లు డిస్కస్ చేశారు. కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ కేసులో లా అనేది నిజంగానే మిస్యూజ్ అయ్యిందా లేదా అనేది డిసైడ్ చేయడం ఒక వీడియో వల్ల అయ్యే పని కాదు. బై ది వే, ఇక్కడ ఒక వీడియో అంటే నా వీడియో గురించి చెప్తున్నా, ఈ వీడియోలో దాని గురించి డిసైడ్ చేయటం కష్టం అని చెప్తున్నా, అంతేగాని వేరే వాళ్ళ వీడియోస్ చూసి దాన్ని చూసి డిసైడ్ చేయటం అయ్యి కదా. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది అట్లా క్లిప్లు కట్ చేసి మనం ఏం మాట్లాడుతున్నాం జనాలకు అర్థం కాకుండా ఒట్టి క్లిప్ చూసి ఏదేదో స్ప్రెడ్ చేస్తారు అనమాట. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఆ డెసిషన్ అనేది ఓన్లీ కోర్టులకి, ఎవిడెన్స్లకి మాత్రమే పాసిబుల్ అవుతుంది.
సో అదనమాట నేను చెప్పేది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ డిజైన్ చేసిన ఫ్రేమ్వర్క్ ఇదే. ఇక్కడ క్వశ్చన్ గవర్నమెంట్కి పవర్ ఉండాలా లేదా అనేది కాదు, ప్రతి గవర్నమెంట్కి పవర్ అవసరం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఆ పవర్ ప్రతి సిటిజన్కి ఎప్పుడు ఫెయిర్గా న్యాయంగానే యూజ్ అవుతుందని మనం నమ్మగలమా లేదా అనేది మెయిన్ క్వశ్చన్. దీనిపైన మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు జై హింద్ అని కామెంట్ చేయండి. దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.